నుండి అసలు ఆరోగ్యం బాగోలేదండి. ఆరోగ్యం బాగాలేదంటే ఏం జరిగింది? ఇక్కడికి రాకముందు ఇదంతా గొంతుగా పిసికినట్టుగా, ఇక్కడ ఏదో అసలు మాట్లాడినివ్వకుండా తాగినివ్వకుండా చేస్తూ ఉంది. ఓకే. అయితే నేను ప్రార్థన చేస్తుండగా పడిపోయాను. ఎక్కడ పడిపోయారు మీరు? ఓకే, ప్రార్థన చేస్తుండగా పడిపోయారు మీరు. శరీరం అంతా అలకగా శరీరం అంతా అలకగా అయిపోయింది. పాస్టర్ గారు అలకగా అయిపోయిందంటే అర్థం ఏంటండి? ప్రభువా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. యేసు నామములో ఆమేన్. మన పాపాలు పోయే దేవుడే, మన మంచికి 3 సంవత్సరాల నుంచి మీకు నొప్పి. వాక్యం వింటున్నప్పుడే మీకు స్వస్థత వచ్చింది. అంటే ఎలా తెలిసింది మీకు స్వస్థత వచ్చింది అని? అలకగా అయింది కాదు. కలుపు చేతులు ఎత్తండి. ప్రభువా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శక్తి లాగా నాకు లోన ఒక వణుకుతోటి వచ్చింది. ఏదో వణుకుతున్నట్లుగా లోపల శక్తి వచ్చినట్లుగా అనిపించింది. అయితే నాకు కడుపు నొప్పి వచ్చేది. చాలా నీరసంగా ఉంటున్నాను అయ్యగారు. చాలా నీరసంగా ఉండేదాన్ని. నైట్ నుంచి చాలా హెల్దీగా ఉన్నారు. ప్రభువుతో చెప్దాం హల్లెలూయా. ప్రభువా మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. యేసు నామములో అడుగుతున్నాం. దమ్ము ఆయాసంతో వచ్చిన ఇక్కడ దాకా వచ్చినాక ప్రభా నేను ఆశతో నచ్చాను. నాకు ఈ దగ్గు ఆగిపోవాలని అనుకున్నాను. నేను సభలు చూడాలి, వాక్యం వినాలి అనుకున్నాను. అని ఇక్కడ ఇటు అడుగు పెట్టి నా దగ్గర అప్పటి నుంచి ఓకే. ఏం జరిగింది ప్రార్థనలో? కలుసుకోండి. ప్రభువా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. యేసు నామములో. ఆ రోజు నుంచి చేరి లేపలేరు. ఏం జరిగింది ప్రార్థనలో? నొప్పి తగ్గింది. ఇంకా కడుపులో బాగా మంట. అసలు ఇట్లా ఎత్తలేరా మీరు? ఎత్తేది కానీ బాగా బీకుతుంది. ఇప్పుడు బేకట్లా, ఇప్పుడు నొప్పి లేదు మీకు. ఒకసారి ప్రభుత్వం చెప్దాం హల్లెలూయా. ప్రభువా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. మీరు గొప్ప అద్భుతం జరిగించారు. ఆమేన్. యేసు నామములో. దేవుని స్వభావం మంచిదే,